హాయ్, వెల్కమ్ టు ద ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. మై ఫిలాసఫీ, గీతాకృష్ణ ఫిలాసఫీ. నేను విశ్వనాథ్ గారి దగ్గర సాగర సంగమం అనే సినిమా నుంచి జనని జన్మభూమి తర్వాత స్వాతి ముత్యం వరకు పనిచేసిన తర్వాత డైరెక్టర్ అయ్యాను. దానికి ముందు నుంచి కూడా బాలచంద్ర గారి సినిమాలు, బాపు గారి సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చాలా ఉన్నాయి, బట్ పర్టికులర్గా ఈ ముగ్గురు డైరెక్టర్ల సినిమాలు మిస్ కాకుండా చూసేవాడిని. దాసరి నారాయణరావు గారు కూడా మీనింగ్ఫుల్ ఫిల్మ్స్ కొన్ని ఉండే, స్వర్గం నరకం అని చెప్పేసి, సంసారం సాగరం, తాత మానవుడు, ఆయన క్రీమ్ ఆఫ్ ద థాట్స్తో చేసిన మంచి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ అవన్నీ చూశాను. తర్వాత కమర్షియల్ డైరెక్టర్గా కూడా ఆయన దగ్గర కూడా కొన్ని మంచి పాటలకి, ప్రేమాభిషేకంలో ఆగదు అనే పాట నాకు చాలా ఇష్టం. మేఘ సందేశంలో అన్ని పాటలు ఇష్టం. అందులో కొన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన పాటలు ఉంటాయి అన్నమాట. ఎవరికి ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెట్టు పోతుందో ఎవరిని అడగక అని సిరిసిరి మొగలో. నేను అప్పుడు యాక్చువల్గా ఐ వాజ్ అన్ ఇంటర్మీడియట్ జస్ట్ జాయిన్డ్ ఇన్ మెడ్రాస్ అనుకోండి, లేదు ఇంటర్మీడియటే. సో అది చదువుతున్నప్పుడు రాజమండ్రి శ్యామలాలో చూశాను, శ్యామలా టాకీస్లో. దానికి జయప్రద వాళ్ళ బ్రదర్ కూడా వచ్చాడు సినిమాకి. మేము మా కజిన్స్ కూడా కలిసి వెళ్ళాము యాక్చువల్గా. సో లైన్లో నుంచి టికెట్ తీసుకుని చూసిన సినిమా అది సిరిసిరి మొగ. ప్లస్ ఏమో ఆ లొకేషన్స్ అన్నీ గోదావరి, కొవ్వూరు, దేవిపట్నం ఇవన్నీ చూడొచ్చు. కొవ్వూరు రేవులు ఇవన్నీ కూడా చాలా పరిచయం కాబట్టి యువర్ లిటిల్ దీన్ని ఎంత అందంగా చూపించారన్నమాట అని అనుకునేవాడు అనమాట. ఆ సినిమా పిచ్చి ఉండేది కాబట్టి అవి ఆ యాంగిల్లో కూడా నేను సినిమా చూసేవాడిని. అందులో జయప్రద మోగ అమ్మాయి, ఒక డప్పు కొట్టుకునేవాడు వచ్చి సాంబయ్య అనే క్యారెక్టర్లో, చంద్రమోహన్, ఇంకా మంచి క్యారెక్టర్లు ఇచ్చారు యాక్చువల్గా. సత్యనారాయణ ఇంకా చాలామంది చేశారు. అది మ్యూజికల్ ఫ్లిక్ కింద లెక్క. చాలామంది కలిసి, ఏడుది నాగేశ్వరరావు గారు కలిపి చాలామందిని, ఒక 15 మంది, మోర్ దెన్ 15 పీపుల్ కలిసి కొంచెం వేసి ఆ విధంగా తీసిన సినిమా అది. దాని తర్వాత ఆయన యొక్క స్టైల్ ఆఫ్ మూవీస్ కూడా మారిపోయినాయి. ఎప్పుడు కూడా ఆయన సంగీతానికి మంచి పీట వేసి మంచి పాటలు అనేవి జీవన జ్యోతి, శారద ఇవన్నీ ఇప్పటి నుంచి ఉన్నా కూడా ఫక్త్ మ్యూజికల్గా వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఇది చాలా బాగా అనిపించింది. ఒక శాంతారాం గారు కనిపించే ఫ్రేమ్స్లోను అలాగనమాట, జనక్ పాయలు పేజేలాగా ఇతను డప్పు కొడుతుంటే ఆ టైప్లో మంచి సాంగ్స్. అప్పుడే వస్తున్న వేటూరి గారు యొక్క పవర్ అందులో తెలుస్తుంది. ఎవరి ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెట్టు పోతుందో ఎవరిని అడగక. అలాగే నాకు ఒక 6-7 పాటలు ఉన్నాయి తెలుగులో. నాకు ఎప్పుడు కూడా నేను ఎక్కువ ఎలోన్గా ఉంటాను, ఎలోన్గా ట్రావెల్ చేస్తాను. సో ఆ విధంగా వెళ్ళినప్పుడు ఐ విల్ బీ నెంబర్ వేసుకుంటున్నప్పుడు ఎంత మీనింగ్ఫుల్గా ఉందని అనిపిస్తుంది అన్నమాట. ఎంత అందంగా, ఎంత గొప్పగా ఉందంటే అది. ఎవరి ఈ లోకంలో ఎవరికి ఎరుక అంటే అసలు ఎవరు అనేది హూ హెస్ మేడ్ దిస్ గాడ్? ఎవరి గర్భంలో ఎవరు పుట్టారు, ఎవరికి మీరు అన్న అయ్యారు, ఎవరికి మీరు తమ్ముడు అయ్యారు, ఎవరికి మీరు భర్త అయ్యారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఎంత అందంగా ఆయన రాశాడంటే. కాకపోతే అందులో ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్, ఆ ఫీలింగ్స్ అబౌట్ దట్ హీజ్ లైకింగ్ టువర్డ్స్ ఏ ప్యూర్ హార్టెడ్ పర్సన్ చంద్రమోహన్ అనమాట. అది చాలా బాగా తీసిన విధానం కూడా, ఆయన పాటలన్నీ బాగుంటాయి. చాలా సింపుల్గా ఉన్నా కూడా చాలా అందంగా కథను బాగా విశదీకరించి బాగా నేరేట్ చేయగల డైరెక్టర్లో విశ్వనాథ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. సో ఆయన ఏ దారెట్టు పోతుందో ఎవరిని అడగకనేది ఒక నావని గోదావరి బ్యాంక్స్ మీద, ఆ బ్యాంక్స్ మీద ఉన్న ఓళ్ళలో జరుగుతున్న కథలాగా తీశారు కాబట్టి ఒక నావని చూపించి చాలా హృదయంగా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మీకు దీంట్లో నేను ఎందుకు చెప్పానంటే, మన జీవితాలు కూడా ఎవరితో ముడిపడి ఉన్నాయి. ఒక సర్టన్ ఏజ్ వరకు తల్లి తండ్రి, దాని తర్వాత భార్య పిల్లలు, అంతకుముందు బ్రదర్స్లో కొంతమందికి పడద్దు, కొంతమంది పడవద్దు, సిస్టర్స్. సో ఫైనల్గా అంతా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత పేరెంట్స్ బీ లెఫ్ట్ అలోన్, పేరెంట్స్ని పంచుకోవడం. ఆల్ దిస్ నాకు ఎలాగనిపిస్తుంది అంటే, పంచుకోవడం అనేది అందరిలో కాదు, చాలామంది హృదయపూర్వకంగా పెంచుతారు. ఇప్పుడు పేరెంట్స్ ఈ జనరేషన్లో పిల్లల మీద ఆధారపడకూడదని వాళ్ళు చనిపోయే వరకు కూడా ఆస్తులను పంచట్లేదు. ఎందుకంటే వాళ్ళని లోగు కట్టేసి వాళ్ళని దే డోంట్ ట్రీట్ దెమ్ వెల్ అనమాట.
సో అది కూడా కరెక్టే. ఇవన్నీ బాంధవ్యాలు, హ్యూమన్ రిలేషన్స్ ఇవన్నీ చూస్తుంటే లాస్ట్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో లగ్జరీ హోమ్స్ ఉన్నాయి, కొంచెం లేని వాళ్ళ కోసం మామూలు హోమ్స్ ఉన్నాయి. వీటిలన్నింటిలో పాడేసి అక్కడ ఎప్పుడో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చూశాను. ఒక తండ్రి కారులో వెళ్తూ ఉంటాడు, ఈజ్ అరౌండ్ 40 years old. చిన్న బాబు పక్కన కూర్చుంటాడు అనమాట. వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నామంటే ఇలాగా మనం గ్రాండ్ ఫాదర్నే చూడడానికి వెళ్తున్నాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళు ఏంటి మరి అక్కడ ఉండిపోయి మనం మరి వెళ్ళిపోతున్నాం ఏంటి అని అడుగుతాడు చిన్నపిల్లాడు. అడగగానే వాళ్ళకి వయసు అయింది కదా అంచేత వాళ్ళని చూసుకోవడం ఇది కాబట్టి అక్కడ పెట్టాను ఏదో అతనికి తోచింది చెప్తాడు. ఓహో, అయితే ఇప్పుడు నేను కూడా రేపు మిమ్మల్ని అక్కడ అలా వదిలేసి ఇటువంటి ప్లేస్లో పెట్టాలన్నమాట అని అంటాడు కుర్రాడు. అంటే ఇది జస్ట్ స్మాల్ మెసేజ్ అనమాట. అలాగన్నప్పుడు ఎంత బాధగా ఉంటుంది తండ్రికి. సో బట్ సేమ్ థింగ్ వీళ్ళకి అప్లికబుల్ కాదా అంటే కాంట్ బట్ పొజిషన్లో దే కెనాట్ హెల్ప్ ఇట్. చాలామంది పేరెంట్స్ ఈ రోజున పిల్లల దగ్గర కంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండడానికే ప్రిఫర్ చేస్తారు, డబ్బున్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ. దాన్ని మనం 2 పెర్స్పెక్టివ్లో చెప్తూ ఉంటాం. ఈ చూడు ఇక్కడ ఇలా వదిలేసి వెళ్ళిపోయారని ఒక వాదన అయితే, చూడు ఎంత బాగా పెట్టారు తల్లిదండ్రులు అనేది కూడా ఇంకో వాదన ఉంది. వాళ్ళు కదా వాళ్ళంతటా వాళ్ళు స్వతంత్రంగా బతకాలి, హ్యాపీగా బతకాలి, అక్కడే ఫుడ్ అన్నీ పెడతారు. లగ్జరీస్ కొన్ని ఉన్నాయి, నెలకి ₹1,00,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క లైఫ్లో అంతా చూపించి దాని మీద క్యాష్ చేసుకుంటున్నారు. ఒక ఇద్దరు మనుషులకి 50,000 అంటే ఏముంటుంది వాళ్ళకి, వాళ్ళు ఆల్రెడీ రూమ్ కట్టారు కాబట్టి దే విల్ నాట్ డూ ఎనీథింగ్. ఏసీ ఫుల్గా వేసి కూడా పడుకోరు ముసలి వాళ్ళు. సో దిస్ ఆర్ ఆల్ బిజినెస్సే. మళ్ళీ ఆ బిజినెస్ వెనకాల హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్ ఉందని చెప్తారు యాక్చువల్లీ చాలా ఓల్డ్ ఏజ్ హోమ్లోను. తప్పదు మరి. ఇకనే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కట్టి 10 ఎకరాల్లో కట్టారంటే వాళ్ళు అన్నీ ట్రీట్ చేయాలి, మొక్కలు వేయాలి, అన్నీ వేయాలి, ఒక మెస్ మెయింటైన్ చేయాలి, పీపుల్ మెయింటైన్ చేయాలి. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఫర్ దట్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఏ హాస్పిటల్ లాగే దే ఆర్ ట్రీటింగ్ హోమ్లీ హోమ్ అనమాట. వెరీ వేర్ ఎఫెక్షన్ ఆల్సో ఈజ్ షేర్డ్ విత్ నర్సెస్ కానీ మిగతా పిల్లల వాళ్ళు కానీ. ఇవన్నీ ఓల్డ్ ఏజ్ హోమ్ చూసిన తర్వాత నాకు మంచి అనిపిస్తే చెడ్డ అనిపిస్తుంది. ఇది తీసుకోవడం బట్టి ఉంటుంది యాక్చువల్గా. సో ఇవన్నీ చూస్తుంటేనే ఎవరి ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారేటి పోతుందో ఎవరిని అడగక. అంటే హూ గోస్ వేనే అక్కడ ఉంటారు కిడ్స్ ఇక్కడ వదిలేసి, వీళ్ళ కిడ్స్ మీద ఉంటుంది, వాళ్ళ కిడ్స్కి తల్లిదండ్రుల మీద ఉంటుంది కొంతమందికి ఉండదు. అక్కడ ఒకవేళ ఉన్నా కూడా ఎప్పుడు చూసినా మీ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఇంకొకరికి తండ్రి ఉన్నమాట మర్చిపోతున్నావు అని భార్య గుర్తు చేస్తూ ఉంటుంది. దట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ హెర్ ఆల్సో. ఆ అమ్మాయి పాషాణం అయితే తప్పితే పేరెంట్స్ లేకపోయినా కూడా ఇటువంటి ఆన్సర్లు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ హ్యూమన్ రిలేషన్స్ శిథిలమైపోవడానికి పగిలిపోవడం గల కారణం ఏంటంటే బికాజ్ we have become very mechanical. ప్రేమ లేదు, దోమ లేదు, వాత్సల్యం లేదు, నథింగ్ ఈజ్ దేర్ హియర్. నాకు నా స్వార్థం, నా డబ్బు, నా ఎంజాయ్మెంట్, నా సుఖంకి వెళ్ళిపోయిన ఈ రోజుల్లో ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే అప్పుడు చాలామంది ఇవి తెలియక బాధపడేవారు. అటు ఎవడో మంచం మీద పడుకున్న ముసలివాడిని వాడు లేనివాడే బిల్లు మిడిల్ క్లాస్ అంటే తంతునాడు తాగేసి వచ్చి దెగసి కూర్చోవడానికి కూడా ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఈ వీటితో రికార్డ్ చేసి పెట్టడం చూసినప్పుడు అనిపిస్తామట, వాట్స్ ఆల్ దిస్ లైఫ్. వాళ్ళని కానీ పెంచి వాడికి ఒక లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నించి వాడికున్న పీస్ ఆఫ్ ల్యాండ్ వీటికి ఇచ్చిన తర్వాత వాడికి బిచ్చ వేసినట్టు వేస్తున్నాడు కొడుకుని కోడలో కలిసి. స్టేజ్ వదిలేయండి. దిస్ హ్యాపెన్స్ యాక్చువల్గా. ఇంగ్మార్ బెర్గ్మ్యాన్ అని వెరీ ఫేమస్ డైరెక్టర్ ఆయన. సో ఆయన డైరెక్ట్ చేసిన చాలా మంచి సినిమాలు క్రైస్ అండ్ విస్పర్స్ అని. నేను ఎప్పటివరకు చెప్పింది మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్, పూర్ పీపుల్. ఇక్కడ చాలా హై సొసైటీలో పెట్టిన వాళ్ళు కూడా ఇంతకంటే ఘోరంగా అనిపిస్తూ ఉంటారు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఫిజికల్గా ఏమన్నా అయినా, లోపల ఏమన్నా అయినా, బెడ్ రెడ్ అని అయినా, హస్బెండ్ వెళ్ళిపోతూ ఉంటాడు. షీల్ బి క్రయింగ్ అనమాట. క్రైస్ అండ్ విస్పర్స్ సినిమా పేరే. ఏడుపులు పెడబాబుల్లాగా అనమాట. ఏడుపులు విస్పర్స్, నిస్పృహలు అనమాట. సో ఆ సినిమా నేను 35 years బ్యాక్ చూశాను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో. సో ఇటువంటి సో మెనీ బర్గ్మ్యాన్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఇంకా మంచి ఫిలసాఫికల్గా అది యాక్చువల్గా హై సొసైటీలో పుట్టకూడదురా బాబు అన్నట్టు లెవెల్ అనిపిస్తుంది ఆ సినిమాలో. చాలా స్లోగా ఉంటుంది, బట్ ఫైనల్లీ యూ విల్ బి ఇమ్మర్స్డ్ అనమాట. ఇవన్నీ చూసినప్పుడు నాకు ఈ పాటే గుర్తొస్తూ ఉంటుంది.
ఎవరి ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారెట్టిపోతుందో ఎవరిని అడగక అని చెప్పేసి. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ నువ్వేం చెప్పదలుచుకున్నావంటే, వీ మస్ట్ బీ వెరీ అఫెక్షనేట్, వీ మస్ట్ బీ వెరీ మచ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ఓల్డ్ పీపుల్. నీ పేరెంట్స్ కానీ నీ భార్య పేరెంట్స్ కానీ యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ పేషెంట్, వెరీ what do you call that, affectionate to them. A piece of small affection, smile, say hi, that will give them a lot of. ఆ వయసులో ఏది తింటారు, నీలాగా వ్యాట్ 69లు జానీ వాకర్లు తాగరు కదా. సో ఈవెన్ ఇఫ్ దేర్ డ్రింక్ ఆల్సో ఎంత తాగుతారు ఆ ఏజ్లను, మోతాదుకు మించి తాగితే ఇమీడియట్గా పోతారు. సో దే ఆర్ వెరీ ఫ్రెజైల్. ఒక గ్లాస్ లాగా వాళ్ళని ఎంతవరకు ప్రేమిస్తే అంత కర్మ నీకు మంచి కర్మ నీ వెంట వస్తుంది అనేది చెప్పడం గురించి నాకు చెప్పాలనిపిస్తాం. ఇటువంటి ఎవరన్నాను ఇల్ ట్రీట్ చేసిన గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ని కానీ. మన ఎవడో ఒక రీల్ చేశాడు, ఆ రీల్ చేసినప్పుడు కూడా మంచి చెప్పాలని చేసి ఉంటుందేమో. అది వాయిస్ పెట్టి మా గ్రాండ్ మదర్ వచ్చింది అంటదనమాట. తెలుగులో కాదు, ఇంగ్లీష్లోనే ఇందులో అంటది. ఎలా వచ్చింది అంటే దానికి పెద్ద హాస్యం అనమాట. ఇలా వచ్చింది అంటది, ఊపుకుంటాను లాగ్ కొడుతుంది అనమాట రీల్లో. అంటే మెసేజ్ ఏంటంటే నువ్వు అలా అనకూడదనే, కానీ దాన్ని వాట్ దే ఆర్ మేకింగ్ ఫన్. ఎలాగొచ్చిందంటే నువ్వు ఓల్డ్ అవ్వవా, నువ్వు ఇప్పుడు చెప్పి ఈ చెత్తగాళ్ళందరూ కుర్రోళ్ళందరూ ఓల్డ్ అవరా, మీరు అలాగ ఉండిపోతారా? బైడెన్ తాత, ఆ తాత, మోడీ తాత చెప్పు తీసి కొట్టాలి. డోంట్ అడ్రస్ తాతాస్. ఇది యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. సో వీడికి అలాగ ఉండిపోతాడు, 23 ఏళ్ళు 23 ఏళ్ళు ఉండిపోతాడు. అది తిప్పితే అర్థం 43 దాటితే 63 దాటితే నువ్వు అందుకని దరిద్రంగా ఉంటావు, ఇంకొకరు కూడా చూడదు. అంచేత ఈ జనరేషన్ మస్ట్ రియలైజ్ ఓల్డ్ ఏజ్ ఈజ్ నాట్ ఎ సిన్. ఓల్డ్ ఏజ్ ముసలితనం అనేది కర్మ కాదు. నో, డెఫినెట్గా ఇట్స్ నాట్ ఎ పనిష్మెంట్ ఆల్సో. ఎవ్రీబడి విల్ క్రాస్. నువ్వు అక్కడ వరకు బతకగలిగి ఏ గొడవ గోస లేకుండా పోయావంటే దట్స్ ఎ వెరీ గ్రేట్ కర్మ ఫర్ యూ. నీకు మంచి కర్మ ఉన్నా నేను బాగా చూసినట్టు లెక్క. ఈలోగా క్యాన్సర్ అని అదని. ఎవ్రీ రిచ్ ఫెలో 90% ఆఫ్ ద రిచ్ పీపుల్ సఫర్ బై డిసీజెస్. నిజంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎవరో పొలంలోకి వెళ్ళి పళ్ళు చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళు వాళ్ళే హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఉన్న దాంట్లో కొంచెం తింటారు. వాళ్ళు కూడా ఈ సినిమాలో ఇవి చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. ఇలాగ పెద్ద కొనుక్కోవాలని చూసి చాలామంది వరకు పల్లెటూరుల్లోనూ విలేజెస్లోనూ వాళ్ళు బతికేవాళ్ళు వాళ్ళు చాలా హ్యాపీయెస్ట్ పీపుల్ యాక్చువల్గా. సో నీట్గా బతుకుతారు, ఉన్న దాంట్లోనూ హ్యాపీగా పడుకుంటారు. వాళ్ళకి పట్టిన నిద్ర వీళ్ళెవరికి పట్టదు. సోకాల్డ్ కోట్లు బిలియన్స్ ట్రిలియన్స్ ఉన్న వాళ్ళు ఎవరికి పట్టదు. అచేత మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ అనాలి. చాలామంది మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అంటారు, అటువంటిప్పుడు ఎలా బతుకుతావు అంటారు. కరెక్టే, మనీ ఈజ్ నాట్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్, నాట్ ఎవ్రీథింగ్ అనేది ఎక్కడ వస్తుంది, ఈ కాంటెక్స్ట్లో వస్తుంది. యూ డోంట్ క్యారీ ఎనీథింగ్ టు యూ అని చెప్పేసి. సో నువ్వు నీ కూడా ఇది పట్టుకెళ్ళవు కాబట్టి ఉన్న చోట నువ్వు హ్యాపీగా బతికి నీకు కూడా కొంతమందికి సహాయం చేస్తున్నట్టుగానో కొంతమందికి ఫుడ్ ఇస్తున్నట్టుగానో. మన మహాకుంభమేళలో ఓ పక్కన ఎన్నో జరుగుతున్నాయి, కొంతమంది చచ్చిపోతున్నారు, వాళ్ళకి లేదు, విఐపీలకి ట్రీట్మెంట్ బాగుంది, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు అనేది చాలా విమర్శ ఉన్నా కూడా కొంతమంది రిచ్ పీపుల్ 1000 మందికో 2000 మందికో ఫుడ్ వండి పట్టుకొచ్చి పెడుతున్నారు ఈచ్ ప్లేస్లో. చాలా పెద్ద ప్లేస్ కాబట్టి దట్ ఈస్ గుడ్ యాక్చువల్గా. అక్కడికి ఎవరు ఫుడ్ పట్టుకెళ్ళగలరు? పొట్టల కింద ఎవరో మధ్యలో కట్టుకుంటారా? వాళ్ళ బట్టలు పట్టుకుని కూడా ఎవడు పట్టుకుంటాడు? ఎంత శుశ్రూష చేస్తే ఆడు వెళ్ళి మునిగి డర్టీ వాటర్లో మునిగి వస్తాడు. సో దీనికి అక్కడ ఫుడ్ పెట్టే వాళ్ళు చూసి నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. అలా మొత్తం అందరికీ వచ్చిన లక్షల మందికి పెట్టడం కష్టం, కానీ వాళ్ళు ఎవరో ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాలి. అక్కడ పుణ్యం అనే ఓపిఎం లాంటిది కమ్మేస్తారనమాట. మొలగాలే, కొన్ని కోట్ల మంది ములిగిన తోటలే మొలగాలి, ములిగితే డెఫినెట్గా నీకు డిసీజే వస్తుంది అనేది కొంతమంది వాదన. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఏంటి, ఎవరెల్లా జరుగుద్ది అది. అన్లెస్ నీకు ఇమ్యూనిటీ చాలా పవర్ఫుల్గా ఉంటే తప్పితే ఒక ములిగితే నీకు పొలవకుండా జబ్బులు వస్తాయి యాక్చువల్గా. సో అక్కడ ఫుడ్ పెడతారు యాక్చువల్గాను. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఎక్కడైనా కాదు, ఇప్పుడు మహాకుంభమేళానే కాదు, ఊర్లో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పూజ చేయించుకున్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు మై మదర్ యూస్ టు టెల్ మీ ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లో ఉన్నా కూడా నెలకు ఒకసారి ఒక 50 మందికి అరటాకుల్లో భోజనం పెట్టాలి ఇంట్లో అనేది. జస్ట్ మేక్ ఇట్ ఎ పాయింట్. ఒక 50 పీపుల్కి భోజనం పెడతాను. ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఎవరికైనా భోజనం పెట్టచ్చు.
అందులో కొన్ని మనవాళ్ళు చెప్తారు, రేపు పితృదేవతలకు పెట్టు, బొంగు దేవతలకు పెట్టు, అవి ఎంతమంది బ్రాహ్మణ్స్ పట్టరా, లేదా ఎంతమంది కలిపి ఎవరికి పడితే ఎవరు వస్తారంటే వాళ్ళకి హృదయపూర్వకంగా పిలిచి మర్యాద చేసి అతిథి దేవోభవ అని చెప్పేసి వాళ్ళకి భోజనం హృదయపూర్వకంగా పెట్టగలిగితే దట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ సిన్, మంచి సిన్ అనమాట. మంచి కర్మ చెడ్డ కర్మ అంటాం కదా, ఆ విధంగా నేను అప్పుడప్పుడు ఇటువంటి కొన్ని నాకు మనసులో ఉన్న చెప్పాలని ఎందుకు అనిపిస్తుంటే, మేబీ ఇందుకు 1,00,000 మంది చూస్తే ఒక ఐదుగురు పాటించినా నేను చెప్పిన దానికి ప్రయోజనం జరిగినట్టుగా నేను ఫీల్ అవుతాను. దట్స్ ఇట్. ఆల్ ఫిల్మ్ లవర్స్, హియర్ కమ్స్ గీతా కృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్. Meet Geeta Krishna, director of famous movies like Sankirtana and Kokila. At Geeta Krishna International Film School, we are all about making movies come alive. Whether you're starting out or sharpening your skills, Geeta Krishna is here to mentor you every step of the way. From script writing to directing, he'll help you refine your craft and bring your ideas to the big screen. Join Geeta Krishna International Film School for acting course, screenplay, direction course, line producer course, ad filmmaking, news anchoring, dubbing, voice over and more. We offer long term for 5 months, mid term for 4 months, short term for 2 months. DM for more details.